హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి స్పాంజీగా ఉండే వెనిలా స్పాంజ్ కేక్. చాలా ఫ్లఫీగా ఉంటుంది. దీన్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఫస్ట్ మనం ఒక టిన్ తీసుకొని, నేనైతే 7 ఇంచ్ టిన్ తీసుకున్నాను. దానికి ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ పెట్టి ఒక పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక బౌల్ తీసుకొని పిండి జల్లెడ తీసుకొని దానిలో 1 కప్పు మైదా వేసుకొని, తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేయండి. ఇవన్నీ వేసిన తర్వాత దాన్ని బాగా జల్లించి పక్కన పెట్టండి. ఇదంతా 1 కేజీ రెసిపీ చెప్తున్నాను నేను. మీరు టిన్ వచ్చేసి 8 ఇంచ్ టిన్ వాడండి. నాకు హైట్ కావాలని చెప్పి 7 ఇంచ్ టిన్ యూజ్ చేస్తున్నాను. మీరు మీ ఇష్టం, హైట్ కావాలనుకుంటే 7 ఇంచ్ యూజ్ చేయండి, లేదంటే 8 ఇంచ్. నేను బయట టిన్స్ ఏమి తీసుకోలేదు, అందుకనే బాక్స్లో యూజ్ చేస్తాను. బాక్స్ తీసుకున్నాను. ఇంట్లో ఉన్న టిన్ సైజ్ సరిపోయింది, అది కరెక్ట్గా, అందుకే ఆ టిన్ తీసుకున్నాను. మీరు మీ దగ్గర ఏమైనా బాక్సులు ఉంటే దానిలో యూజ్ చేయొచ్చు. బాక్స్లో అయినా సరే చక్కగా వస్తుంది, ఏమి తేడాగా ఉండదు. బయట టిన్స్లో, అల్యూమినియం టిన్స్లో ఎలా ఉంటుందో ఇక్కడ మన స్టీల్ బాక్సుల్లో కూడా అలానే వస్తుంది. కేక్ చక్కగా స్పాంజీగా సాఫ్టీగా ఉంటుంది. ఇప్పుడు పిన్ని చూసారుగా ఎలా జల్లిస్తున్నానో అలా బాగా జల్లించుకొని ఒక పక్కన పెట్టుకుందాం. ఇది నా ఫస్ట్ వీడియో కదా, కొంచెం వాయిస్ చివరి అవుతుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఏదైనా మీకు ఇబ్బంది అనిపిస్తే అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. మనం పిండిని పక్కన పెట్టాం కదా, ఒక గిన్నె తీసుకొని దానిలోకి ఎగ్స్ తీసుకుందాం. 4 ఎగ్స్ తీసుకోండి. మీడియం సైజ్ అయితే 3 తీసుకోండి సరిపోద్ది. స్మాల్ అయితే కనుక 4 తీసుకోండి కంపల్సరీ. నా దగ్గరవి పెద్దగానే ఉన్నాయి కనుక నేను 3 తీసుకున్నాను. మీ దగ్గర మాత్రం చిన్నగా ఉంటే మాత్రం 4 తీసుకోండి, ఎందుకంటే కేక్ అనేది బాగా ఫ్లఫీగా ఉండాలి కదా, ఫ్లఫీగా వస్తుంది, మీకు చాలా బాగుంటుంది. మనం ఎగ్స్ని బట్టే ఉండిద్ది కేక్. ఎగ్స్ బాగా బీట్ చేసుకునే దాన్ని బట్టి వస్తుంది అనమాట. మనం 4 ఎగ్స్ తీసుకున్నాం అనుకోండి, ఇంకా స్పాంజీగా ఉండిద్ది. ఇక్కడ నాకు బాగానే ఉండిద్ది, ఎందుకంటే 3 ఎగ్స్ ఇవి పెద్దగానే ఉన్నాయి కాబట్టి బాగా ఫ్లఫీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా చూసుకొని తీసుకోండి. ఇప్పుడు 1 కప్పు షుగర్ పౌడర్ తీసుకోండి. షుగర్ అయితే కనుక 1/2 కప్ సరిపోయిద్ది. 1/2 కప్ తీసుకోండి షుగర్ అయితే. కానీ షుగర్ వేసి బీట్ చేసినప్పుడు బాగా ఎక్కువసేపు బీట్ చేయండి. బాగా మళ్ళీ షుగర్ ఉండిపోయింది అనుకోండి, అది సరిగ్గా కరగక పైన లేయర్ అతుక్కున్నట్టు ఉంటుంది. కాబట్టి షుగర్ పౌడర్ తీసుకుంటే 1 కప్ తీసుకొని బాగా బీట్ చేయండి. అది ఫస్ట్ ఒకసారి, అంటే పౌడర్ ఎగిరిపోకుండా కలుపుతున్నాను, మీరు అలా కలుపుకొని లేదంటే బీట్ చేసేయండి. పౌడర్ ఎగిరిపోద్దని నేను కొంచెం అలా కలుపుతున్నాను. ఫస్ట్ కలిపిన తర్వాత అది కొంచెం అలా ఎగ్లో కలిసిపోయింది కదా, ఇప్పుడు మీరు బాగా బీట్ చేయండి. క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు ఎంత వీలైతే అంతసేపు బాగా ఎగ్ చాలా బాగా బీట్ అవ్వాలి. ఎల్లో అంతా వైటిష్గా రావాలి, వైట్ కాదు, కొంచెం క్రీమిష్గా ఉంటే బాగుంటుంది. ఇంకా ఎక్కువసేపు బీట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూసారుగా ఎలా బీట్ చేస్తున్నాను. నేనైతే బీటర్ యూజ్ చేస్తున్నాను. హ్యాండ్తో కూడా, బీటర్ లేకుండా కూడా చేయొచ్చు. అది కావాలంటే మీరు చెప్పండి నాకు, నేను ఆ రెసిపీని మళ్ళీ మీకు తర్వాత షేర్ చేస్తాను. ఇప్పుడైతే బీటర్తో చేస్తున్నాను. ఇన్నాళ్ళు నేను బీటర్ లేకుండానే చేసేదాన్ని, ఈ మధ్యనే బీటర్ తీసుకున్నాను. కేక్స్ అంటే ఆర్డర్స్ అప్పుడప్పుడు వస్తున్నాయి, ఇప్పుడు వచ్చినప్పుడు ఇబ్బంది అయిపోతుంది అనేసి, అంతకుముందు అంతగా లేదు, ఈ మధ్యనే స్టార్ట్ చేశాను కదా బిజినెస్ కూడా, అందువల్ల ఇప్పుడే బీటర్ తీసుకొని 2 మంత్స్ అవుతుంది. అమెజాన్లో తీసుకున్నాను బీటర్ వచ్చి.
మీరు కూడా బీటర్ తీసుకుంటే కనుక 300 వాట్స్ అబౌవ్ది తీసుకోండి. తక్కువదైతే హీట్ ఎక్కువైపోయి అది మనకి క్రీమ్ బీట్ చేసుకున్నప్పుడు అది అవ్వదు. మంచి బీటర్ తీసుకోండి తీసుకుంటే. చూసారుగా ఎల్లోయిష్ అంతా పోయి కొంచెం క్రీమీ స్ట్రక్చర్ వచ్చింది. 3x చూడండి గిన్నెకి ఎలా వచ్చిందో అడిగే మొత్తం ఫుల్గా వచ్చింది చక్కగా. ఎంత క్రీమీగా వచ్చిందో చూసారుగా. ఇప్పుడు మనం దానిలో దాన్ని బాగా బీట్ చేసాం కదా. ఇప్పుడు దాన్ని బాగా బీట్ చేసాం కదా. ఇప్పుడు దాన్ని పక్కన కాదు, బీటర్ ఆఫ్ చేసుకొని ఒక 2 minutes 2 seconds ఆఫ్ చేసి దానిలో మనం ఆయిల్ పావు కప్ ఆయిల్ తీసుకోండి. నేను స్పూన్తో అంటే నాకు 4 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే పావు కప్పు సరిపోయింది. నేను 4 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను ఆయిల్. దాంతో అంచనాగా మీరు పావు కప్తో తీసుకున్నా సరిపోద్ది. దానిలో వెనిలా ఎసెన్స్ 1/2 teaspoon తీసుకోండి. అవి రెండు బాగా కలిసేటట్టు బాగా బీట్ చేసుకోండి. ఎంత బాగా అయితే అంత ఎక్కువసేపు బీట్ చేయండి. మీరు ఆయిల్ ఫ్లేవర్లెస్ వాడితే బాగుంటుంది. అంటే ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే అది మనకి స్మెల్ అది ఏమి ఉండదు కదా, అందువల్ల. ఇప్పుడు అంటే ఫ్లేవర్ది ఏదైనా వాడామనుకోండి, కేక్ కూడా అదే ఫ్లేవర్లో వస్తుంది. ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. ఆయిల్ వల్ల మన కేక్ మొత్తం స్పాయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంది కదా, అందుకనేసి ఫ్లేవర్లెస్ ఆయిల్ వాడడం బాగుంది. ఇప్పుడు చూసారా అది చక్కగా అందులో బాగా కలిసిపోయి ఆయిల్ వెనిలా ఎసెన్స్ బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెంగా పిండి, ఇంకా బీటర్తో పనొద్దు మనకి. బీటర్ ఆఫ్ చేసేయండి, వీలైతే తీసేయండి. ఎందుకంటే నేను విస్కర్ ఇప్పుడు ఇంకా తీసే టైం లేక దాంతోనే అలా కలిపేస్తున్నాను. విస్కర్తో కలుపుకోండి, లేదంటే స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కొంచెం పిండి వేసుకుంటూ కలపండి. బీట్ చేశారనుకోండి అది మొత్తం ఇప్పటి వరకు మనం ఎగ్ బీట్ చేసాం కదా, ఎంతసేపు బీట్ చేసిందంతా మొత్తం డౌన్ అయిపోయింది. ఇప్పుడు అంత రేజ్ అయింది కదా, అదంతా డౌన్ అయిపోయింది. అందుకనేసి విస్కర్తో కొంచెం అలా ఒకే డైరెక్షన్లో విస్క్ చేయండి, లేదంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే కట్ చేయండి. ఒకసారి రౌండ్ తిప్పి మధ్యలో కట్ చేయాలి అలా, అది స్పాచులాతో. ఓకే, చూసారుగా మనకి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇది బ్యాటర్ వచ్చి మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి, అదైతే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు దాన్ని మొత్తం మనం ముందుగా ఆయిల్ అప్లై చేసిన టిన్ ఉంది కదా బాక్స్, దానిలోకి వేసుకొని రెడీగా పెట్టుకుందాం. ముందుగానే ఫ్రీ హీట్ పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ పిండి కలిపే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం కదా, ఎగ్ బీట్ చేసిన తర్వాత పిండి కొంచెంగా కలుపుతూ ఉంటాం కదా, ఆ టైంలోనే మీరు ఫ్రీ హీట్కి ఏం పెడతారు. నేనైతే ఇడ్లీ పాత్ర యూజ్ చేస్తున్నాను, మీరు మీ ఇష్టం. మీకు ఆ టిన్ అదే కేక్ టిన్ ఉంది కదా, అది సరిపోయే గిన్నె ఏది ఉంటే అది పెట్టుకొని కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకోండి. మందంగా ఉన్న గిన్నె తీసుకొని అది ఫ్రీ హీట్కి ముందుగా పెట్టుకోండి. అడుగున ఒక ప్లేట్ వేసుకొని పైన వేడి బయటికి వెళ్ళిపోకుండా క్లోజ్ చేసి బాగా పెట్టుకోండి. ఫ్రీ హీట్కి ఒక 10 minutes అయినా ఫ్రీ హీట్ అవ్వాలి. అది ఫ్రీ హీట్ అయ్యేలోపు మనం ఈ పిండి కలిపేసి కేక్ టిన్లోకి బ్యాటర్ వేసుకుంటే సరిపోయింది. చూసారుగా బ్యాటర్ చూడండి, రిబ్బన్ కన్సిస్టెన్సీ కనిపిస్తుంది కదా, అలా రావాలి. అలా వస్తే మీకు కరెక్ట్గా ఉన్నట్టు. నీట్గా అది మొత్తం దానిలోకి వేసుకొని కేక్ బ్యాటర్ మొత్తాన్ని క్లీన్గా చేసుకొని గిన్నె. ఇప్పుడు దాన్ని ఒక 3 times ట్యాప్ చేయండి. అలా మరీ గట్టిగా ట్యాప్ చేసేయకండి, స్లోలీ కొంచెం స్లోగానే జస్ట్ 2 times 3 times ట్యాప్ చేసి దాన్ని మనం ప్రీ హీట్కి పెట్టాం కదా దానిలో పెట్టేసుకుంటే సరిపోద్ది. దీన్ని మనం
35 to 45 మినిట్స్ సరిపోద్ది టైము. 35 నుంచి 45 కూడా అవసరం ఉండదులేండి. 40 మినిట్స్ లోపే అయిపోయింది. 40 మినిట్స్ కరెక్ట్గా మీకు టైము అంటే ఏదైనా పనులు చేసుకోవాలనుకున్నప్పుడు 40 మినిట్స్కి అలారం పెట్టుకోండి. అంటే 1 kgది కదా, 1 kgకి 40 మినిట్స్, హాఫ్ కేజీకి అయితే 30 మినిట్స్, 25 to 30 మినిట్స్ సరిపోద్ది. ఇది 1 kg కాబట్టి 35 to 45 మినిట్స్ లోపు. కాబట్టి మీరు 40 మినిట్స్కి అలారం పెట్టుకున్నారనుకోండి, అది ఆ 40 మినిట్స్కి అలారం మోగిన వెంటనే మీరు చక్కగా కేక్ అయ్యిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకుంటే మ్యాక్సిమం అప్పటికి అయిపోయిద్ది. నాకైతే కరెక్ట్గా 35 to 40 మినిట్స్ లోపే, ఇంకా 38 మినిట్స్ అలా అయినట్టుంది. చూసారుగా కేక్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా పొంగిందో. ఇదిగో నేను చాక్తో గుచ్చి చూస్తున్నాను. దానికి కూడా అంటుకోకుండా పిండి వస్తే నీట్గా కుక్ అయిపోయినట్టు, అది చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఆ గిన్నెని తీసి పక్కనకి చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. దాన్ని బాగా కూల్ అయిన తర్వాత టిన్లోండి డిమోల్డ్ చేయండి కేక్ని. లేకపోతే అంటే ముక్కలు పోతాయి, సరిగ్గా రాదన్నమాట తీసినప్పుడు. చూసారుగా ఎంత స్పంజీగా వచ్చిందో. క్రమ్స్ కూడా బాగా ఎక్కువగా, అంటే అంత ఫ్లఫీగా ఉంది మనకి కేకు. చూడండి ఒకసారి, బాగా పొంగింది, చక్కగా ఉంది. ఇప్పుడు మనం దీన్ని లేయర్స్ కట్ చేసి చూపిస్తాను చూడండి. మీకు ఫోన్ చేతిలో ఉండడం వల్ల లేయర్స్ సరిగ్గా కట్ చేయడానికి అవ్వలేదు. మీకు వీలుని బట్టి, అంటే చాక్తో మీరు కట్ చేయగలనుకుంటే చాక్తో కట్ చేసేయండి, లేదంటే థ్రెడ్తో కూడా కట్ చేస్తారు, అలా కూడా ట్రై చేయొచ్చు, అది కూడా బాగా వస్తుంది. చూసారుగా, అలా ఫస్ట్ రౌండ్గా అనుకొని తర్వాత నేను ఎలా చేస్తున్నానో ఒకసారి చూడండి, అలానే కట్ చేయండి, మీకు బాగా వస్తుంది. నాకు ఫోన్ చేతిలో ఉండడం వల్ల కొంచెం బాగానే వచ్చింది, కొంచెం వేరుగా అనిపించింది. చూడండి మీరు కూడా ఇలా బాగా చేసుకొని. చూసారుగా వెనిలా స్పాంజ్ కేక్ ఎంత స్పాంజీగా వచ్చిందో. చూసారు కదా, వీడియో మొత్తం చూసి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. రెసిపీని మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. ఎలా వచ్చిందన్నది నాకు చెప్పండి కామెంట్ చేసి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.